తమ పొలాలకు హంద్రినీవ ద్వారా సాగునీరు ఇప్పించండి అంటూ కర్నూలు జిల్లా పత్తికొండ కొండగేరి ప్రాంత రైతులు ఎమ్మెల్యే కె శ్యాంబాబును కోరారు. స్థానిక స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి రైతులు మాట్లాడారు. పత్తికొండ పైతట్టులో ఉన్న చక్రాల వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే పత్తికొండ ప్రాంతంలో సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అందుకు సంబంధించిన నివేదికలను ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ మినీ రిజర్వాయర్ ఏర్పాటుకు 200 కోట్లు అవసరం అవుతాయని నివేదికలో పేర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుర్తుంచుకోవాలన్నారు. మాకు అసలు ఆ పొలాలు మాకు ఎవరికో 20 ఎకరాలు లేదు, 30 ఎకరాలు లేదు, అంత 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల కన్నా లోపలే ఉన్నాము. అది ఇంత పండించుకోవడానికి కూడా వర్షాలు రావు. మా బతుకులు అయితే మా ఎడారి 20-30 రోజుల్లో మన పత్తికొండ చెరువు కూడా నిండుతుంది. మాకు అంత మన చెరువు కాడ నుంచి ఎంత దూరం ఎత్తుకుంటామా? తప్ప ఏం రాదు. నేను 700 అడుగులు బోర్ వేయించినాను సార్. నేను కూడా ఊరు రాలే, దండ రాలే, బండ తెగిపోలే అని చాలా కష్టపడుతున్నాం బతకాలని. మాకేమి ఎక్కువ పొలాలు లేవు, కొంచెం పొలాలే. దానికి కొంచెం నీళ్ళు వస్తే బతుకుదామని ఆశపడుతున్నాం. చక్రాల చెరువు నిండితే చక్రాల చెరువు కూడా నిండుతుంది. చక్రాల చెరువు నిండిన తర్వాతనే ఆ నీళ్లు పత్తికొండకు వస్తాయి. 10 మందికి ఒకరికి నీళ్లు పడతాయి. చక్రాల చెరువు నిండుతుంది, ఎద్దులతోని చెరువు నిండుతుంది. ఆ నిండినట్టు అది ఎత్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం పారుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే పారుకుంటూ వస్తాయో భూమిలోకి ఇంకుతాయి. బోర్లు ఉండేటోళ్ళు అదృష్టవంతులు, ఆ బోర్లో కొట్టొచ్చు. దాని తర్వాత మేము ఇంకొకటి కూడా ఆలోచన చేసుకొని పెట్టుకున్నాం. అది పెద్ద ఇదే చూడండి, నీళ్ళు 6 కిలోమీటర్ల కాలువలు వస్తాయి, నీళ్లు నీళ్ళు వస్తాయి. రోడంబడే పాతకాలంలో ఎట్లా పారుతుండే ఆ టైప్ పారేటట్లు చేస్తున్నారు. కొన్ని పైపులు పెట్టి తీసుకుని వస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో మిగతా చోట డైరెక్ట్ గా ఓపెన్ చేసి వదులుతారు. అప్పుడు ఆ దారి పొడవున ఈ కాలువల పొడవున ఏదైతే చైన్లు ఉన్నాయో అన్ని ప్లస్ అవుతాం. ఎందుకంటే నీళ్లు ఇంకి బోరు ఉండేటోళ్ళకి అదృష్టం. ఇంకొకటి కృష్ణా సార్ చెప్పింది చేస్తే చరిత్రలో మిమ్మల్ని మర్చిపోకుండా బతికి చేసుకుంటారు సార్. అదే పెద్ద మనిషి కృష్ణా సార్ చెప్పినాడు. ఆయన చెప్పింది చేస్తే నాకు కూడా చేయాలని ఉంది. మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన ఏదైతే నడిపిందో మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయింది. రూపాయి వదలలే. ఖజానా తెరిస్తే గబ్బిలాలు బయటకు వచ్చినాయి, డబ్బులు లేవు. ఉన్నమాట చెప్తున్నా, ఎందుకు దాచిపెట్టాలి? ఏం రూపాయి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన మేధస్సు వాడి పైన మోడీని అది ఇది పట్టుకొని తీసుకుని వస్తున్న డబ్బులు. మనం కూడా చంద్రబాబు నాయుడుకి మనం 2-3 సార్లు ఇక్కడ పట్టుకొని వచ్చి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసినాం. ఆ ప్రోగ్రాంలు చేసినప్పుడు కూడా నాకు ఫ్యాక్టరీలు కావాలా, అవి కావాలా, ఇవి కావాలా అడగలే. మా రైతులకి నీళ్లు కావాలా, మేము బంగారం పండించుకుంటామని చెప్పి మా ఇంట్లో కూడా చెప్పినాను. మీరు విన్నారో లేదో? మా రైతులకి నీళ్ళు ఇవ్వండి, బంగారం పండించుకుంటాం మేము, మా అవకాశం ఇవ్వండి అంటే ఆయన చెప్పినది ఏంటి? మీ నాన్న చేసినాడు కదయ్యా, ఇంకా ప్రాజెక్టు కాలేదా అంటే వీడు జగన్ వచ్చినాడు, తెడిచినాడు, పైపులు పేలిపాయా, అందుకోసమే ఆగిపోయింది. ఏదో అది దేవుడు అంటాడు కదా, ఎవరు మొదలు పెడితే వాళ్ళే చేయాలని, అందుకోసమే అది ఆగిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను చెప్పేది మర్చిపోతున్నానప్ప. నేను చెప్పేది ఇప్పుడు మనము కొత్తపల్లి కాడ నుంచి రైట్ సైడ్ కెనాల్ అని చెప్పి ఒకటి తెచ్చినాం. అది నీళ్ళంతా పోయి మొత్తం దేవనకొండ మండలం మొత్తం కూడా సస్యశ్యామలం అయింది. అది ఆ పుణ్యము కె కృష్ణమూర్తి గారు కట్టుకున్నారు. మనకి దేవనకొండకు అదృష్టం ఎలా ఉంది అంటే అది కిందికి ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ చెరువులు నిండుతున్నాయి. ఎవరు కావాలో వాడు కోసుకుంటున్నాడు, నీళ్లు
తోడుకుంటున్నారు. మనకి అదృష్టం లేదు. అయితే మైక్రో ఇరిగేషన్ అని చెప్పి అంటే బిందు సేద్యం బిందు సేద్యం అని చెప్పి ఆ కంపెనీలతో కూడా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి కూడా నీళ్ళు వదులుకుంటూ పోయేటట్ల ఇప్పుడు మనము ఒక్కొక్క చెట్టుకి డ్రిప్ ఎట్లా పెడతామో అట్లా ఒక్కొక్క ఎకరానికి కూడా వాళ్ళు పైపు పెట్టి వదులుకుంటూ పోయేటట్ల చేయడానికి మనం మాట్లాడుతున్నాం. మనం వేరే రకంగా చెప్తున్నాను. నాకు పంపించండి, పంపించమని చెప్పాను. అది మాకు ఆ దారి కనపడితే చెప్పింది ప్రాజెక్టులోనే చేస్తాం. నాకు పంపించండి, చూసినాను నేను. చెప్తున్నా 200 కోట్లు, ఒకటి కాదు, 2 కాదు, 10 కాదు, 200 కోట్లది. అది 3000 ఎకరాలకే 3000 ఎకరాలకే 200 కోట్లు. మనము ఇప్పుడు 250 కోట్లు పెట్టి మనం 68 చెరువులది ఏదైతే నింపడానికి ప్రాజెక్టు, దాని ధర వచ్చి 250 కోట్లు, దాని ఆయకట్టు వచ్చి 18,000 ఎకరాలు. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎకరానికి మనం ఎంత నీళ్ళు వదులుతున్నామో ఆ నీళ్ళు వదలడానికి లిఫ్ట్కి అంటే కరెంటుకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ రైతు దాకా నీళ్లు పోయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు లెక్క తీసుకొని దాని ప్రకారం మనకి ప్రాజెక్టులు ఇస్తారు. ఇప్పుడు 200 కోట్ల ప్రాజెక్ట్కి ఉత్త 3000 ఎకరాలంటే వాళ్ళు క్యాన్సల్ అంటారు. అర్థమవుతుందా? నీట్గా చెప్తున్నాను. 3 నాయక్ గారితో డిఈ గారితో ఆయన ఏమంటాడంటే, మనము ఇప్పుడు వచ్చే ఇరిగేషన్ మినిస్టర్కి మనం ఒకసారి చూపెడతాం. ఇది నిజంగా మన చేతులతో అంటే చంద్రబాబు నాయుడు గారు సరే అంటే మన గవర్నమెంట్ నుంచి ఇంత పెట్టాలా, బయట నుంచి పైన నుంచి సెంట్రల్ మోడీ గారి నుంచి ఇంత తీసుకొని వచ్చి పెట్టాల్సి వస్తుంది. కానీ నాకు కూడా డౌటే అది అని ఆయన కూడా క్వశ్చన్ మార్క్ పైనే పెట్టినాడు. ఇంకొక మాట ఆయన ఏమంటాడంటే, దీనే 3000 కాకుండా దీన్ని ఇంకా పెంచాలా, ఆయకట్టు ఇంకా పెంచాలా, 10,000 ఎకరాల దాకా వస్తే అప్పుడు ఆ 200 కోటికి అంటారు పెద్దలు పైన. నాకేముంది, నేను అంటా కమాండ్ మన వాళ్ళకి వస్తుందంటే ఎందుకు వద్దు అంటా నేను.